హైదరాబాద్లో ఏ డ్రైవర్ కన్నా ఏదైనా సమస్య వస్తే నేను ఫస్ట్ ముంగటుంటాను. అట్లనే ఇలా నేను ఒక వీడియో చూస్తుంటే మన కర్నూలులో మన బ్రదర్ ఉంటాడు, ముస్లిం బ్రదర్. అయినా కూడా అనేక డ్రైవర్ల సమస్యల కోసం పోరాడుతూ ఉంటాడు అన్న. మీరందరూ ఆ వీడియో చూస్తుంటారు. నేను ఇంకా తనది ఫోటో పెడుతున్నాను. అట్లనే అతని వీడియోలో ఒక సమస్య ఏం జరిగిందంటే మన డ్రైవర్కి అవమానంతో పాటు కొట్టడం జరిగిందంట. ఈ విషయం కోసం నేను మాట్లాడదామని మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఆ బ్రదర్ చెప్పినట్టు ఆ డ్రైవర్ని అవమానం చేసిండ్రు, కొట్టిండ్రంటే అది మనకు జరిగినట్టే. ఎందుకంటే మనం అందరం ఏం చెప్తాం, డ్రైవర్ అంటే ఒక ఫ్యామిలీ. కాబట్టి ఆ కర్నూలులో ఏదైతే డ్రైవర్కి ఒక ఓనరు టెంపరీ తీసుకెళ్ళి అతన్ని కొట్టడం జరిగిందో అది అసలు కరెక్ట్ కాదు. అసలు చిన్న రీజన్ ఏంటంటే కొట్టనీకి అతనికి టెంపరీ తీసుకెళ్ళిన ప్లేస్లో ఏమైందంటే తన దగ్గర చేసే వాచ్మెన్ ఏదో పార్టీ నడుస్తుంటే, డ్రింకింగ్ పార్టీ నడుస్తుంటుంటే తన వాచ్మెన్ బైక్ మీద సైకిల్ మీద మందు దేనికి వెళ్ళిండంట. అక్కడ వెళ్ళినాక బైక్ పంక్చర్ అయిందో సైకిల్ పంక్చర్ అయిందో మన డ్రైవర్కి ఎవరికైతే టెంపరీ తీసుకెళ్ళినరో మన డ్రైవర్కి ఫోన్ చేసిండు అతను వాచ్మెన్. అన్న ఇట్లా సార్ వాళ్ళ మందు తీసుకురానికి వచ్చినాం కదా, నువ్వు ఒకసారి నా బండి పంక్చర్ అయింది వచ్చి తీసుకెళ్దాం రా అంటే అతని దగ్గర ఓనర్ దగ్గరనే పని చేస్తున్నాడు కదా, వాళ్ళ పనే కాబట్టి తను ఏం చేసినంటే ఓనర్కి అడగకుండా వెహికల్ తీసుకొని కార్ తీసుకెళ్ళి మందు తీసుకోవడం రిటర్న్ రావడం జరిగింది. మందు ఇచ్చేసినాక ఓనర్ ఏదో అతని మీద అరవడం జరిగింది. ఏమ్రా భయ్, నువ్వు అసలు నా కార్ తెలియకుండా ఎట్లా తీసుకెళ్ళినావు, నువ్వు ఓవర్వి అని చిన్న పెద్ద ఎక్కువ బూతులు మాట్లాడేసిండంట. బూతులు మాట్లాడుతూ పాటు తిట్టడంతో పాటు ఆయనని చెప్పు తీసుకొని కొట్టిరంట ఓనర్. అది ఎంత పెద్ద అసలు నేరం ఘోరం కూడా అనొచ్చు. ఎందుకంటే అమాయకున్న డ్రైవర్ని టెంపరీ తీసుకెళ్ళి నువ్వు మందు తాగుతుంటుంటే ఒక డ్రైవర్ని నీ పని చేసి వచ్చి అతను ఏం సపరేట్గా ఎవరినో కలవనికి కానీ ఆయన పర్సనల్ పని మీద కార్ తీసుకొని వెళ్ళలేడు. అతను కొత్తగా నీ ఏమో టెంపరీ వచ్చి నువ్వు పోనీ ఒక పర్మనెంట్ జాబ్ చేసేటోడు అతనికి పని చేయదని తెలిసి తప్పు పని చేసినంటే అప్పుడు నువ్వు తిట్టినా కొట్టిన ఒక అర్థం ఉంటుంది. అది అసలు కరెక్ట్ కాదు. ఈ సబ్జెక్ట్ అయితే ఇది అసలు ఆ డ్రైవర్ని కొట్టడం అవమానం చేసింది. ఇప్పుడు కర్నూలులో ఆ దీనికోసం ఏదైతే స్టెప్ అన్న వేస్తుండో బ్రదరు, నేను ఒకసారి హిందీలో కూడా చెప్పాలనుకుంటున్నా. आप अगर कर्नूल में इसके वास्ते कुछ भी अगर स्टेप लेना चाह रहे हैं, हैदराबाद से हम लोग भी ड्राइवर सब जितने मेरे साथ आते हैं उन लोगों को लेके आता हूँ. वो ఓనర్ को तो सबक सिखाना ही सिखाना है. ఓకే, లాస్ట్కి నేను చెప్పాల్సింది ఏమంటున్నా అంటే హిందీలో ఎందుకు చెప్పినంటే అన్న అక్కడ ముస్లిం కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను ఒకసారి వర్డ్స్ హిందీలో చెప్పాను. ఈ విషయంలో ఏమైనా అక్కడ మనం వెళ్ళాల్సి వస్తే ఏమైనా హెల్ప్ కావాలంటే మన హైదరాబాద్ డ్రైవర్ తరపు నుంచి నేను కూడా వస్తామని నేను అన్నకు ప్రామిస్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకే, ఏమైనా హెల్ప్ కావాలంటే డ్రైవర్ విషయంలో ఎనీ టైం హైదరాబాద్ డ్రైవర్లు అందరూ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ.